వరదు కళ్యాణి గారు. సభకు నమస్కారం అధ్యక్ష. బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. 2,86,389 కోట్ల అంచనాతో ప్రతిపాదించిన బడ్జెట్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను అధ్యక్ష. మరికొద్ది రోజుల్లో ఎన్నికలకు వెళ్తున్న వేళ మనం మొదటి త్రైమాసికానికి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ని ఆమోదించుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఈ ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ఆమోదించినా కూడా మరో 3 నెలల్లో మళ్ళీ మన గవర్నమెంట్ రాబోతుంది. జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరిన్ని పథకాలు అభివృద్ధి పనులు జోడించి మళ్ళీ పూర్తి స్థాయిలో బడ్జెట్కి ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అప్పుడు అంకెలు మారుతాయి కానీ ముఖ్యమంత్రి మారరు, ప్రభుత్వం కూడా మారదు అధ్యక్ష. అలాగే నిన్న మంత్రి గారి ప్రసంగంలో ఈ ప్రభుత్వం సాధించిన లక్ష్యాలు, సాధించబోయే గమ్యాన్ని కూడా వివరించారు అధ్యక్ష. మళ్ళీ రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే సంపూర్ణ విశ్వాసాన్ని ఈ బడ్జెట్ కల్పించిందని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. నేను ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీని అధ్యక్ష. మా ప్రాంతంలో మహాకవి గురజాడ అప్పారావు గారు ఉండేవారు అధ్యక్ష. అతను మాటలు కొన్ని చెప్తాను. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులోయ్, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయని గురజాడ అప్పారావు గారు చెప్పేవారు అధ్యక్ష. మనం అందరం కూడా విన్నాం. కొన్ని దశాబ్దాలుగా ఆ వ్యాఖ్యలు నిజం చేసే నాయకుడు ఎవరు అనేసి మా ప్రాంతమే అయితేనేమి రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూసింది అధ్యక్ష. ఈ రోజు జగనన్న రూపంలో గురజాడ గారి మాటలు నిజం చేస్తూ ఈ ముఖ్యమంత్రిగా జగనన్న రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు 5 కోట్ల మందికి ప్రజలకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని జగనన్న కల్పించారు అధ్యక్ష. వైఎస్ఆర్ గారి ఆశయాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే చాలా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటిస్తాయి అధ్యక్ష. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక బడ్జెట్లో కేటాయింపులు చేయరు అధ్యక్ష. ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసేశారు అధ్యక్ష. కానీ జగనన్న మేనిఫెస్టో తాలూకు అంశాలన్నిటికీ కేటాయింపులు చేయడమే కాకుండా 99% వాటిని అమలు చేశారు అధ్యక్ష. మేనిఫెస్టోని ఇక బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావించడం వలన ఈ విధంగా జగనన్న చేయడం జరిగింది అధ్యక్ష. దీని వలన జగనన్న తాలూకా విశ్వసనీయత ఏంటి అనేది ప్రజలకు అర్థమైంది అధ్యక్ష. అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని కుటుంబాలకు మేలు చేసేలా ఈ బడ్జెట్ ఉందని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అసలు ఈరోజు తీసుకుంటే మనందరం చాలా మంది పెద్దలు ఉన్నారు, మాలాంటి కొత్త వాళ్ళు ఉన్నారు. మేమందరం కూడా చూసాం ఎన్నో సంవత్సరాలుగా ఒక గవర్నమెంట్కి ఇంకో గవర్నమెంట్కి మధ్య 99% హామీలు చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది జగనన్న గవర్నమెంట్ అని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. నిజం చెప్పాలంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యే టైంకి కోవిడ్ సంక్షోభం స్టార్టింగ్లో వచ్చింది. అలాగే విభజన కష్టాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ జీతం ఉద్యోగులకి ఇచ్చే జీతం ఎక్కువ మన రాష్ట్రంలో ఇస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో 99% జగనన్న హామీల అమలు చేయడం నిజంగా చాలా గ్రేట్ అధ్యక్ష. అలాగే తీసుకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు అధ్యక్ష. అవినీతిని నివారించారు, మనం చూసాం. పారదర్శకమైన పాలన అందించారు, పటిష్టమైన నాయకత్వం వహించారు, కేంద్రం నుంచి నిధులు తెప్పించారు. అలాగే అనేక దశాబ్దాలుగా పీడిస్తున్న ఎన్నో సమస్యలకి అంటే ఈ ఉద్దానం లాంటి సమస్యలు కూడా పరిష్కార మార్గం చూపించారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రం దేశంలో గర్వంగా తలెత్తుకునేట్టుగా జగనన్న నిలిపిన విషయం మన అందరము చూసాం అధ్యక్ష. దానివల్ల ఈ రాష్ట్రంలో ఏ ప్రజలను అడిగినా కూడా ఒక మాట చెప్తూ ఉన్నారు అధ్యక్ష. ఆకాశంలో నక్షత్రాలు అంతరించిపోవచ్చు, సముద్రం ఇంకిపోవచ్చు, పర్వతాలు వంగిపోవచ్చు, అక్షయ పాత్ర అడుగంటిపోవచ్చు, కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకి జగనన్న మీద ఉన్న అభిమానం తరిగిపోదని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు అధ్యక్ష. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ఆర్ గారి పేరుతో పార్టీ స్థాపించి వైఎస్ఆర్ గారి ఆశయాలను తూచా తప్పకుండా ఈరోజు అమలు చేసి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే పరిపాలిస్తూ ఒక చరిత్ర సృష్టించారు అధ్యక్ష. ఎందుకు చరిత్ర అంటూ ఉన్నానంటే నా దగ్గర సెంట్రల్ గవర్నమెంట్, ఆర్బీఐ, కాగ్ సంస్థలు ఇచ్చిన నివేదికలు ఉన్నాయి అధ్యక్ష. గత చంద్రబాబు నాయుడు గారి పాలనలో 2018-19 సంవత్సరంలో మన రాష్ట్రం 11% రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటుతో 14వ స్థానంలో ఉంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ రేటు 16.2% పెరిగి
4వ స్థానానికి చేరుకుంది అధ్యక్ష. మరి ఇది చరిత్ర కాదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పండి అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఇదేదో తెలంగాణ లాంటి ఆదాయ వనరులున్న రాష్ట్రం కాదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అసమర్థ పాలన వలన అతను దిగిపోయే టైంకి 100 కోట్లు అప్పుల్లో ఉంది అధ్యక్ష. మన రాష్ట్రం 100 కోట్లు మాత్రమే ఉంది మన ఖజానాలు. అప్పులు పాలైపోయింది మన రాష్ట్రం. ఆయన స్కాములు, ముడుపులు, దోపిడీతో రాష్ట్రం అప్పులు పాలైపోయి FRBM లిమిట్ కంటే దాటిపోయి అప్పులు చంద్రబాబు నాయుడు గారు చేసి దిగిపోయారు అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో వృద్ధి రేట్లో 14వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎదిగేట్టుగా జగనన్న చేశారంటే ఎంత చక్కటి పరిపాలన అందించారో మన రాష్ట్ర ప్రజలు ఎంత అదృష్టవంతులో మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ 1 స్థానానికి తీసుకొచ్చారు అధ్యక్ష. మళ్ళీ అలాగే తీసుకుంటే మనకు అత్యంత ప్రాధాన్యత రంగం వ్యవసాయ రంగం. ఆ వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 2018-19 టైంలో అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో 8.3%తో 12వ స్థానంలో ఉండేది అధ్యక్ష. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు 13% వృద్ధి రేటుతో 6వ స్థానానికి వచ్చింది అధ్యక్ష. ఇది జగనన్న సాధించిన విజయం కాదని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే వైఎస్ఆర్ పంట బీమా పథకాన్ని రైతులందరికీ వర్తింపజేసిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఈరోజు జగనన్న నిలిపారు అధ్యక్ష. 13,06,000 మంది రైతులకు సేవలు అందిస్తూ ఆర్బీకేల్ని ఏర్పాటు చేయడం మనం చూసాం. దాన్ని చూసి విత్తనం నుండి అమ్మకం వరకు ఇథియోపియా, బంగ్లాదేశ్, వియత్నాం లాంటి దేశాలు ఈ ఆర్బీకేల్ ద్వారా విత్తనం నుంచి అమ్మకం వరకు రైతుల తాలూకు అన్ని కూడా చూడడం చూసి వాళ్ళ దేశాల్లో కూడా ఇంప్లిమెంట్ చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇంకొక 2 నిమిషాలు కావాలి అధ్యక్ష ప్లీజ్. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పాలనకి మన జగనన్న పాలనకి మధ్య తేడాని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత రంగాల్లో ఎన్నో తేడాలు ఉన్నాయి అధ్యక్ష. విద్యారంగం తీసుకుంటే అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గణాంకాల ప్రకారం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో జాతీయ సగటు 96.91% ఉంటే అప్పుడు 2018 అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో అధ్యక్ష మన రాష్ట్రంలో 83.29% ఉంది అధ్యక్ష. మన దేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు చూస్తే మొత్తం 36లో 32వ స్థానంలో అట్టడుగు స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేది అధ్యక్ష. ఈ రోజు జగనన్న పాలనలో కేరళను అధిగమించి మొదటి స్థానంలోకి మనం వచ్చాం అధ్యక్ష. అది జగనన్న తాలూకా గొప్పతనంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది నేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ రిపోర్టు ఈ అంశాన్ని పేర్కొంది అధ్యక్ష. నిజం చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఈ విద్యార్థిని అడిగిన, ఏ ఉపాధ్యాయుడిని అడిగినా, ఏ కామన్ మ్యాన్ అడిగినా కూడా అమ్మఒడి సృష్టికర్త, విద్యా దీవెన ఆవిష్కర్త, నాడు నేడు రూపకర్త, విద్యారంగ సంస్కర్త, పేదల రాతలు మార్చే ప్రధానేత మన మహానేత అయిన వైఎస్ఆర్ గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా చెప్పేట్టుగా జగనన్న ఈ రోజు పరిపాలిస్తూ ఉన్నారు అధ్యక్ష. అలాగే తీసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో కార్పొరేట్ స్కూల్స్ ముందు హౌస్ఫుల్ బోర్డులు ఉండేవి. ఇప్పుడు జగనన్న టైంలో తీసుకుంటే కామన్ మ్యాన్ చదివే గవర్నమెంట్ స్కూల్స్ ముందు హౌస్ఫుల్ బోర్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. అలాగే 10th క్లాస్లో నారాయణ చైతన్య లాంటి స్కూల్స్లో స్టేట్ ర్యాంక్స్ వచ్చేవి అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వ స్కూల్స్లో స్టేట్ ర్యాంక్స్ వస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చూస్తే బాధ కలిగేది అధ్యక్ష. సరైన బట్టలు ఉండేవి కాదు, చిరిగిపోయిన బ్యాగులు, నలిగిపోయిన పుస్తకాలు, అరిగిపోయిన చెప్పులతో ఉండేవారు. ఈరోజు విద్యా కానుక ద్వారా వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు అయితేనేం, యూనిఫామ్స్ అయితేనేం, బూట్లు, సాక్స్లు అన్నీ కూడా ఇచ్చే పరిస్థితిని మనం చూసాం అధ్యక్ష. అలాగే వైద్య రంగంలో కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు అధ్యక్ష. అలాగే తీసుకుంటే గత 5 ఏళ్ల పాలనకి ఇప్పటికి ఎన్నో మార్పులు అధ్యక్ష. ఆ రోజు వైఎస్ఆర్ గారు తీసుకుంటే ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే జగనన్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు అధ్యక్ష. అలాగే వైఎస్ఆర్ గారు చేసిన కృషి కంటే ఎక్కువ కృషిని జగనన్న చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 700 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆరోగ్యశ్రీ కూడా పేషెంట్ అయిపోయిన పరిస్థితి అధ్యక్ష. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆరోగ్యశ్రీకి ఊపిరి పోసిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు హైదరాబాద్ లో ఉంది. ఒక్క నిమిషం అధ్యక్ష. అతను వైద్యం హైదరాబాద్ లో చేసుకుంటారు కానీ పేదలకు మాత్రం పక్క రాష్ట్రాల్లో పెద్ద పెద్ద హాస్పిటల్ వైద్యం చేయించలేదు. కానీ జగనన్న ఆరోగ్యశ్రీలో పక్క రాష్ట్రాల్లో కూడా కార్పొరేట్ వైద్యం పేదలకు అందేట్టుగా చేశారు అధ్యక్ష. అలాగే తీసుకుంటే మహిళలకి చంద్రబాబు నాయుడు గారు నెట్ట నిలువుగా మోసం చేశారు, రుణమాఫీ చేస్తానని, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని. కానీ జగనన్న వాళ్ళని ఆదుకొని ఆసరా ద్వారా 4 సంవత్సరాల్లో వాళ్ళ అప్పునంతటినీ తీర్చడం జరిగింది అధ్యక్ష. ఇంత గొప్పగా జగనన్న పరిపాలించారు. చంద్రబాబు నాయుడు గారి కంటే
తక్కువ అప్పులు చేసి చివరిగా ఒక్క నిమిషం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి కంటే తక్కువ అప్పులు చేసి చంద్రబాబు నాయుడు గారి కల్లో కూడా ఊహించిన రీతిలో ఎక్కువ పథకాలు ప్రవేశపెట్టారు. చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ అభివృద్ధి చేసింది మన ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చారు, 100 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆలోచించారు. వంక రవీంద్ర గారు ప్లీజ్ 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 అమ్మా ప్లీజ్ కంక్లూడ్ రవీంద్ర గారు.